చీపో అని తరివేస్తే దిక్కు తోచక నన్ను ఎవరైనా అక్కున చేర్చుకోండ్రు అని చెప్పి ఏడ్చే దిక్కులేని దానయ్యలని రాజకీయ ముండమోపులు అంటారు. పెళ్ళై 16 ఏళ్ళైనా ఒక్క పిల్లాడు కూడా పుట్టకపోతే ఇంతేనాని శృంగారం చీపో అని చెప్పి పెళ్ళాల చేత తరివేయబడ్డ వాళ్ళని శృంగారం ముండమోపులు అంటారు. మరి తమరెలాంటి ముండమోపి స్వామి? చెప్తాను విన్నాయన. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను మా పక్కింటమ్మాయి చిలకా గోరింకల్లాగా కాలు చెప్పుల్లాగా దండం కమ్మండలంలాగా కలిసి తిరుగుతుంటే ఆ డైరెక్టర్ బ్రహ్మంగాడు ఏం చేశాడో తెలుసా? ఏ డైరెక్టర్ బ్రహ్మం? అదేనయ్యా, వాడే. ఆ 4 తలకాయల బ్రహ్మంగాడు, అందరి తలరాతలు రాస్తాడే వాడు. ఆ అమ్మాయిని సంసారం చేశాడు, నన్ను సన్యాసం చేశాడు. అసరే ఇందాక నుంచి తెగ శ్రద్ధగా వింటున్నావు. నువ్వు నాలాగా ప్రేముండ మోపివా? అదే నాలాగా ప్రేమలో ముండ మోసిన వాడివా అని. దాదాపు అలాంటిదే స్వామి. అయితే ఇంకే రా, నాలాగా సన్యాసం తీసుకో. సన్యాసికి బెత్తెడు గోచి, సంసారికి చీరల పేచి, ఊరంతా అప్పుల పేచి, వీపంతా తెగ వాచి, రాయన సన్యాసి సుఖీ. ఆశ్చర్యంగా ఉంది. ఇంతలో ఎంత మార్పు! ఇటు వెళ్ళారు, అటు వచ్చారు, స్టడీ అయిపోయారు. అటే వెళ్ళాను, అక్కడే మందు కొట్టాను, ఇటు వచ్చాను. అటే వెళ్తాను, అక్కడే మందు కొడతాను, ఇటు వస్తాను. అటే వెళ్తాను, ఇటు వస్తాను. అలా రౌండ్లు కొడుతూనే ఉంటే కింద పడిపోయేంత వరకు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, మీరు తాగి తిరుగుతున్నారన్నమాట. అవునా? కారణం? మహాదారుణం. ఏమిటది? ప్రేమ. ఫెయిల్ అయిందా? సిస్టర్, నన్ను క్షమించు. ఇదేమిటండి? 10 సంవత్సరాలు. మీకు కూడా ఫ్లాష్ బ్యాకా? 10 సంవత్సరాలు పక్క పక్క ఇళ్లలో ఉన్నాం. మనసు కలిసింది, గుళ్ళు గోపురాలు తిరిగాం. రేపే మా పెళ్లి జరగబోతుందన్న సమయంలో మా వాళ్ళెవరిని నేను ఒప్పించలేకపోతున్నాను. నన్ను క్షమించు, మన పెళ్లి జరగదు, మన ప్రేమ ఫెయిల్ అయింది అని ఉత్తరం రాసేసి. తదాస్తు ప్రేముండ మోపి, తదాస్తు. దానికి నేను బాధపడలేదు. అప్పటి నుంచి అట్టే వెళ్తున్నాను, అక్కడే మందు కొడుతున్నాను, ఇటే వస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మందు ఓన్లీ. ఐఎమ్ హ్యాపీ ఇన్ సన్యాసం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ఐఎమ్ మందు. వెరీ హ్యాపీ ఇన్ సన్యాసం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ సన్యాసం. ఎస్ సార్. ఏం కావాలి సార్? ఒక బీరు, 2 సోడాలు. సార్, మీరు తాగడానికి కొత్త? అనుమానం నీకెందుకు వచ్చింది? ఒక్క బీరు 2 సోడాలు అంటే? ఓ అదే. అయితే ఒక బీరు, 6 సోడాలు. మేఘ సందేశం